ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సర్వశ్రేష్టమైన వారిని, సతోగుణి ఆత్మను, సర్వశక్తివంతుడను, పరమాత్మకి ప్రియాతి ప్రియమైన వారిని, భృకుటి మధ్య స్థానంలో మెరిసే ఒక నక్షత్రాన్ని. నేను ఆత్మ నా శాంతమయ స్థితిలో ఉంటూ ఈ క్షణం శాంతి సాగరుడైన నా ప్రియమైన తండ్రి వారి సన్ముఖంలో ఈ శాంతి మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 28/5/2024. బాబాయ్ హెడ్డింగ్ మధురమైన పిల్లలు. పరమాత్మ తండ్రి సర్వ సంబంధాలలోని ప్రేమ యొక్క సాక్రిన్. ఆ ఒక్క మధురమైన ప్రియుడిని స్మృతి చేస్తే బుద్ధి అన్ని వైపులా తొలగిపోతుంది. నేను ఆత్మ నా ఈ బుద్ధి ద్వారా ఒక్క పరమాత్మని స్మృతి చేస్తే, ఒక్కసారి దీనికంటే ముందు మన బుద్ధిలో ఎవరున్నారో చెక్ చేసుకుందాం. ఈ బుద్ధిలో మనుషులు, వస్తు, వైభోగాలు, ప్రియమైన సంబంధికులు, స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ వీరందరూ ఉన్నారా? లేక ఈ బుద్ధిలో పరమాత్మ ప్రేమ ఉందా? ఎలా అయితే సాక్రిన్ ఒక డ్రాప్ వేస్తే ఆ స్వీట్ యొక్క ఎసెన్స్ అంతా మారిపోతుంది. సో మనకి ఎన్నిటి మీద లవ్ ఉన్నా కూడా పరమాత్మ యొక్క అన్లిమిటెడ్ లవ్ ఎలాంటిదంటే ఆ ఒక్క డ్రాప్ చాలు మన లైఫ్ని అన్ని వైపుల నుంచి తొలగించి వారి ఒక్కరితో కనెక్ట్ చేయబడటం. సో ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఈ సాక్రిన్ నా లైఫ్లో ఎంత వరకు ఉంది? గాడ్స్ లవింగ్ సాక్రిన్ ఎంత వరకు ఉంది అనేది చెక్ చేసుకోవాలి. I, the soul, should always remember the beloved Father. His love helps me to be detached from all the directions. ప్రశ్నలో కర్మాతీతులుగా ఎందుకు సహజమైన పురుషార్థం ఏంటి? పరస్పరం సోదర దృష్టిని పక్కా చేసుకునే పురుషార్థం చేయాలి. అంటే ఏంటి? నేను ఒక ఆత్మ, ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ. నేను భృకుటి మధ్యస్థానంలో ఉంటాను. నేను ఆత్మ ఈ శరీరానికి యజమానిని. నేనే ఈ శరీరాన్ని నడిపిస్తాను. నేనే ఈ శరీరానికి ఒక లైఫ్ అంటూ ఇస్తాను. మరి అలాగే ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ ఉంటుంది కదా భృకుటి మధ్యస్థానంలో. ప్రతి ఒక్కరికి ఆత్మకి కంబైన్డ్ ఫాదర్, సుప్రీం ఫాదర్, పరమాత్మ అని అంటాం. మరి పరమాత్మ కంబైన్డ్ ఫాదర్ ఉండగా పరస్పరం ఏమయ్యాం? సోల్ టు సోల్ రిలేషన్ లో సోదరులం అయ్యాం. మరి నేను ఆత్మ నా బుద్ధి ద్వారా ఒక పరమాత్మని తప్ప ఇంకన్నిటినీ మర్చిపోయే ఎఫర్ట్ అనేది చేయాలి. దేహదారిలు ఎంతో మంది ఉంటారు, వస్తు వైభోగాలు ఎన్నో ఉంటాయి, కానీ నాకు అవేవి ఆ సంబంధాలు గుర్తు రాకూడదు. గుర్తు రాకపోతేనే నేను ఆత్మ కర్మాతీత అవస్థకు చేరుకుంటాను. పరస్పరం ఆత్మలుగా ఉండాలి, సోదరులుగా భావించాలి. ఇదే మనం చేసే పురుషార్థపు గమ్యం. పరస్పరం సోదరులు అని భావిస్తే ఫస్ట్ ఏది సమాప్తం అవుతుంది? బాడీ కాన్షియస్నెస్, వికారి ఆలోచనలు సమాప్తం అవుతాయి. ఇదంతా ఎవరి కోసం చేయాలి? నా కోసమే చేయాలి కదా. నేను ఆత్మ
ఓం శాంతి, శాంత స్వరూపం అని చెప్తే సదా ఆ స్వరూపంలో ఎప్పుడు ఉండగలను? ఆ ఆత్మిక స్థితిలో ఉండగలిగితే ఒక్కసారి చెక్ చేసుకుందాం. రోజంతటిలో సోల్ కాన్షియస్నెస్ మన లైఫ్‌లో ఎంత వరకు ఉందనేది. అరే స్వయం పరమాత్మనే తండ్రి, టీచర్, సద్గురువుగా వచ్చారు. మనకన్ని యుక్తులను తెలియచేస్తారు. మనం వారి సేవాదారులమైతే మరి పరమాత్మ మనకి శ్రేష్టాచారి ఇంకా అయ్యే జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ఆత్మ ఎలా అయిపోయింది? భ్రష్టాచారిగా అయిపోయింది. ఈ ఆత్మ ఎలా అయిపోయింది? అధర్మం అనే మార్గంలో నడుస్తుంది. ఇలాంటి వారిని ఉన్నతమైన దివ్యమైన ఆత్మగా తయారు చేస్తున్నారు. మరొక్కసారి చెక్ చేసుకుందాం. నేను పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాను. నేను ఆత్మ ఎంత దిగజారిపోయున్నాను, నన్ను ఉన్నతంగా చేయడానికి పరమాత్మ వచ్చారు. మరి ఈ ఆత్మిక స్వభావం నన్ను ఎంత శక్తిశాలిగా చేస్తుందంటే, నేను అన్నిటి మీద మమకారం తొలగించి ఒక్క పరమాత్మతో కనెక్ట్ అవుతున్నానా? ఈ ఆత్మిక జ్ఞానాన్ని అందరికీ ఇవ్వగలుగుతున్నానా? ఆత్మగా భావించే స్మృతి సదా నాలో ఉందా? శరీరాన్ని మర్చిపోగలుగుతున్నానా? ఎవరైతే నా ఆత్మని ఎలా చేస్తారు? వికారిగా, నెగెటివ్‌గా చేస్తారో, అలాంటి రావణుడితో నేను దూరంగా ఉండగలుగుతున్నానా? భక్తిలో ఎన్నో చేస్తారు. యజ్ఞాలు, తపస్సులు, తీర్థస్థానాలు, జపాలు, పారాయణాలు, శ్లోకాలు, పాటలు అన్నీ చేస్తూ ఉంటారు భక్తిలో. కానీ జ్ఞాన మార్గం వచ్చేసరికి పరమాత్మని పొందడానికి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. వారు ఎలా ఉంటారో వారిని నేనలా తలుచుకుంటే చాలు. వారికి నేను సమీపంగా వెళ్ళగలను. నాకంతటి సంతోషం కూడా వస్తుంది. మరి నేను ఆత్మ 84 జన్మల రహస్యాన్ని తెలుసుకున్నాను కదా! రామ రాజ్యంలోకి వెళ్ళటానికి పురుషార్థం చేస్తున్నాను కదా! 84 జన్మల రహస్యం నాకు తెలిసాయి కదా! మరి కర్మాతీత స్థితి అంటే కర్మ మనం చేసే పని. ఆ పనికి కూడా అతీతమైన స్థితి. అంటే నాకు ఏది గుర్తు రాకూడదు ఒక్క పరమాత్మ తప్ప. అదే మన జీవితం యొక్క లక్ష్యం. సాధు సన్యాసులంటారు. ఎవరైతే అంతిమ కాలంలో ఒక స్థితిని స్మరిస్తారో వారి నెక్స్ట్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. అంతిమ కాలంలో ఏది తలుచుకుంటే ఆత్మ అదే క్యారీ ఫార్వర్డ్ చేసుకొనెళ్తుంది అంటారు. మరి నేను నా అంతిమ కాలంలో నా ప్రియమైన తండ్రిని స్మరిస్తాను. ఆబ్వియస్‌గా నా నెక్స్ట్ బర్త్ కూడా అంతే డివైన్‌గా ఉంటుంది కదా! మరి అలాంటి కర్మాతీత స్థితికి చేరుకోవాలి అంటే ఎంతగా ఆత్మ, ఆత్మ, ఆత్మ అనే అభ్యాసం చేయాలి. సో బాబా ఇదే చెప్పారు. ఒక్కసారి రియలైజ్ చేస్తున్నారు. సత్యుగం, ఫస్ట్ క్లాస్ యుగం, సుందరమైన శరీరం, ఆరోగ్యమైన శరీరం, ఆత్మ ఎంతో పావనంగా, పరస్పరం ఎంతో స్నేహంగా ఉంటారు. మరి అలాంటి సత్యుగంలో జన్మ తీసుకోవాలంటే ఇప్పుడు ఈ ఆత్మ మీద పట్టిన తుప్పును తొలగించుకోవాలి. కృత్రిమమైన ఫ్యాషన్స్ అయితే చేసుకుంటారు. అది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ ఆత్మని సుందరంగా చేసుకోవడం నేర్చుకోవాలి అని బాబా చెప్తున్నారు. సదా పవిత్రులుగా అయ్యేందుకు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. ఈ అభ్యాసం చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి. పరస్పరం ఆత్మ సోదర దృష్టి, బ్రదర్లీ రిలేషన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. వరదానంలో శుభ భావన, శుభ కామనల సహయోగంతో ఆత్మను పరివర్తన చేసే సఫలతా సంపన్న భవ. ఎప్పుడైనా ఏ కార్యంలో అయినా ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ కలిసి సహయోగం ఇస్తే కంపల్సరీ సక్సెస్ అవుతుంది. ఎలాగైతే ఈ 5 ఏళ్ళు మిరాకిల్ చూపిస్తాయి. 5 ఏళ్ళు కలిస్తే ఏ పనన్నా చాలా ఈజీగా చేస్తాం. ఒక్క ఏలు సహయోగం ఇవ్వకపోయినా ఆ పని పర్ఫెక్ట్‌గా అవ్వదు.
అలాగే ఏ పనిలోన సక్సెస్ ఉండాలంటే, సహయోగులుగా అవ్వాలి అంటే, సుందరమైన ఆత్మగా అవ్వాలి అంటే, సఫలతాన్ని పొందాలంటే, ప్రతి ఒక్కరూ కలిసి ఉంటేనే ఆ రిజల్ట్ అనేది వస్తుంది. స్లోగన్: అడుగు అడుగులో పదమాల సంపాదన జమ చేసుకునేవారు అందరికంటే పెద్ద ధనవంతులు. మరి ఈరోజు మురళి యొక్క హోంవర్క్ ఏంటి? నేను ఆత్మగా భావిస్తాను, ఇతరుల్ని ఆత్మగానే చూస్తాను. The soul only try to maintain a soul to a soul relation so that I can constantly claim a highest status. Okay, chalo. Relax. Om Shanti. నేను ఆత్మ శాంత స్వరూపాన్ని, నిశ్చింత ఆత్మను, సతో ప్రధాన ఆత్మను, సత్యుగి ఆత్మను, సర్వం సత్యాగిని, సతో గుణి ఆత్మను, సర్వశ్రేష్టమైన ఆత్మను. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. అనుక్షణం నా ఆత్మిక దృష్టితో ప్రతి ఒక్కరిని ఆత్మాభిమానిగా చూస్తాను. నేనొక శక్తివంతమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, సతోగుణి ఆత్మను. నేను ప్రతి ఒక్కరి బ్రుకుటి మధ్యస్థానంలో ఆ మెరిసే నక్షత్రాన్ని చూస్తాను. నేను ఉన్నతమైన వారిని. నేను ఆత్మ అనుక్షణం నా దివ్యమైన తేజస్సుతో, ఆత్మాభిమాని స్థితితో సదా పరమాత్మకి దగ్గరగా ఉంటాను. నేను పరమాత్మ సహయోగి ఆత్మను. నేను ప్రతి ఒక్కరి సంస్కారాలను కలుపుకొని సత్యమైన ఆత్మను. The soul, a sparkling star in the middle of this forehead. I always try to experience an unlimited sparkling from the Supreme Father. I experience the point of light, a light filled with complete purity from my Father. I spread such pure vibrations to every part of this body and try to experience a detached being. Hey Father, thank you so much for showing me the path of purity, the path of divinity, and the path of highest status. I always put efforts to reach to my path, experience the divinity of myself, and be a detached observer. Om Shanti, Shanti, Shanti. The soul, experience the unlimited radiations filled with peace and happiness from the Supreme Father. Spread such pure vibrations to every part of this body and experience myself as a divine being. Om Shanti, Shanti, Shanti.